ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? ఒక చిన్న స్కూల్ పోరగాడు మాట్లాడినట్టు. అప్పుడప్పుడన్నా కొద్దిగా ముఖ్యమంత్రిలా హుందాగా మాట్లాడు. ఎప్పుడో సస్పెండ్ చేసినాం రోహిత్ రెడ్డిని, మీకు తెలియదా? షోకాజ్ నోటీస్ ఇచ్చినాం, సస్పెండ్ చేసినాం. ఇక ముఖ్యమంత్రి ఆయనకు తెలియకపోతే నేనేం చేస్తా దానికి? ఇంకోటి మాట్లాడితే నా బావమరి దీంట్లో ఏదో డ్రగ్స్ దొరికినాయి అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే దారిన పోయే దానేవా? నా బావమరి దీంట్లో ఏం దొరికిందా? ఏది పడితే అది మాట్లాడచ్చు. ఎన్నిసార్లు చెప్తావు సేమ్ అబద్ధం? సిగ్గుందా? ఇది పద్ధతేనా అసలు ఇట్లా మాట్లాడడం? మేము మాట్లాడలేమా? మాట్లాడాలంటే నాకు చాలా ఉంది ముఖ్యమంత్రి గారి గురించి మెటీరియల్, కానీ కొన్ని సభ్యత హద్దులు కూడా ఉంటాయి కొన్నిటికి. ఏది పడితే అది మాట్లాడడం కదా. ఒక్క సోదరుడు ఈ రాష్ట్రంలో కులగణన బాగా జరిగిందని ఏ ఒక్క మనిషినన్నా చెప్పమనండి బ్రదర్. ఆఖరికి సర్వే చేసిన వాళ్ళు ఎవరైతే సర్వే చేసిన పిల్లలు వాళ్ళనన్నా చెప్పమనండి. ఎందుకంటే రేర్ మోడల్ అని చెప్పుకున్నాడు, ఏదో రేర్ మోడల్ అని చెప్పిండ్రు. తర్వాత ఏమైంది? 160 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. చివరికి ఏం జరిగింది? 51% ఉన్న బీసీలను 46% తగ్గించారు. ఇదే రేర్ మోడల్. బీసీల గొంతు కోసి లేనోళ్ళని ఉన్నట్టు చూపెట్టి ఉన్నోళ్ళని లేనట్టు. నేను అందుకే అంటున్నా, నీ మోడల్ అంత గొప్ప మోడల్ అయితే ఇవాళ ఎవడెందుకు ఆమోదిస్తలేడు రాష్ట్రంలో? నీ మోడల్ వల్లే కదా చివరికి నువ్వు చెప్పిన 42% రిజర్వేషన్ ఫెయిల్ అయింది, నువ్వు చెప్పిన సామాజిక న్యాయం విఫలమైంది. చివరికి పంచాయతీ ఎన్నికల్లో 24% ఉన్న రిజర్వేషన్ 17.5% తగ్గింది నీ మోడల్ వల్ల. కాబట్టి ఈ అటర్ ఫ్లాప్ మోడల్ కనుక దేశానికి ఆదర్శం అయితే ఇక మరి దేశాన్ని దేవుడే కాపాడాలి.